గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం పలు రకాల పళ్ళు సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇన్విజిబుల్ అలైనర్స్ అన్న కొత్త బ్రేసెస్ అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించి ఈ రోజు మనం లైఫ్ లైన్ లో తెలుసుకోబోతున్నాం. ప్రముఖ డెంటిస్ట్ అండ్ డాంటిస్ట్ హాస్పిటల్ ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ మణిపవిత్ర గారు మన స్టూడియోలో ఉన్నారు. స్క్రీన్ మీద స్క్రోల్ చేయబడుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డెంటల్ సమస్యలకు పరిష్కారాలు పొందండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ ఇన్విజిబుల్ అలైనర్స్ అన్నది ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు. సో యాక్చువల్ గా ఇండియాలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందండి ఇది యాక్చువల్లీ ఇండియాలో ఐ థింక్ 2 years బ్యాక్ 3 years బ్యాక్ బాంబేలో స్టార్ట్ చేశారండి. దాని తర్వాత హైదరాబాద్ లో ఐ వాజ్ ద ఫస్ట్ డాక్టర్ టు స్టార్ట్ ఇట్ అన్నమాట. ఓకే, సో ఈ ఇన్విజిబుల్ అలైనర్స్ హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆర్డినరీ బ్రేసెస్? ఎప్పటి నుంచో క్రానిక్ గా యూస్ చేస్తున్న బ్రేసెస్ కి వీటికి డిఫరెన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి? బేసికల్లీ ఇప్పుడు మనకి బ్రేసెస్ అంటే పళ్ళకి ఫిక్స్ అయి ఉంటాయి. ఓకే, దే స్టక్ టు ద టీత్. సో దానివల్ల టూత్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది అండ్ దానికి బ్రాకెట్స్ ఉంటాయి, వైర్స్ ఉంటాయి. అలైనర్స్ అనేది ఎట్లా అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ బ్రాకెట్స్ ఆర్ వైర్స్. ఇట్స్ జస్ట్ థర్మోప్లాస్టిక్ మెటీరియల్ విచ్ ఇస్ యూస్డ్. బ్రేసెస్ లేకుండా ఒక ట్రే లాగా పళ్ళ చుట్టూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇది ఎట్లా అంటే నార్మల్గా మనకి బ్రేసెస్ వైర్స్ ఉంటే మనం మూవ్ చేయాలి. ఎవ్రీ అపాయింట్మెంట్ లో డాక్టర్ హ్యాస్ టు ఫిక్స్ దెమ్ ఆన్ ద చైర్. వెరాజ్ మనకి అలైనర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ యూజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ దట్ ఈస్ లైక్ 3D లో మనం CAD/CAM అనే టెక్నాలజీ యూజ్ చేసి వీఆర్ ఇంటిగ్రేటింగ్ ద మూవ్మెంట్స్ ఇన్ ద అలైనర్స్. సో బికాస్ ఆఫ్ దాట్ ఇట్స్ అ వెరీ ప్రిసైజ్ మూవ్మెంట్. ప్రతి అలైనర్ లో ఇంత పర్టికులర్ మూవ్మెంట్ అని ఇన్కార్పొరేట్ చేస్తాం అండ్ ద టూత్ వుడ్ మూవ్ టు దట్ డిస్టెన్స్. ఓకే, అంటే ఎవరైనా వేసుకోవచ్చు అంటారా దీన్ని? చిన్నపిల్లల నుంచి మిడిల్ ఏజ్ పీపుల్ వరకు, ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు? ఎవరైనా వాడచ్చండి. బట్ దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్ కాంప్లయన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పేషెంట్ అది పెట్టుకోవాలి. సో ఆ జాగ్రత్త ఉండాలి. వాళ్ళు పెట్టుకోకపోతే అది పని చేయదు బేసిక్గా. బ్రేసెస్ తో అలా ఇబ్బంది ఏం లేదు మనకి. బ్రేసెస్ ఖచ్చితంగా వాళ్ళ నోట్లో ఫిక్స్ అయి ఉంటుంది, డాక్టర్ తీస్తే తప్ప వాళ్ళకి తీయడానికి లేదు. వేరే ఈ అలైనర్స్ అనే దాంతో ఏంటంటే పేషెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి అది బాధ్యత గల వాళ్ళకే వీ కెన్ గివ్ దిస్ అలైనర్స్ అని. ఓకే, ఈ అలైనర్స్ పనితీరు ఎలా ఉంటుందండి బ్రేసెస్ తో పోలిస్తే? ఏ విధమైన ఎఫెక్టివ్ పనితీరు కనిపిస్తుంది? ఇప్పుడు మనకి బ్రేసెస్ తో పోలిస్తే ఇది ఎట్లా అంటే బ్రేసెస్ లో ఏంటంటే దీంట్లో మనకి మేజర్ అడ్వాంటేజ్ స్పెసిఫిక్ టూత్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఓన్లీ మిడ్లాండ్ డయాస్టమా ఉందనుకోండి, మనం మిగతా పళ్ళన్నిటిని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వేరెవర్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ అక్కడ ఒక్కటే మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, వేరస్ బ్రేసెస్ లో ఏంటంటే మనం అన్ని పళ్ళకి అటాచ్ చేయాల్సి వస్తుంది. దట్స్ హౌ దే వర్క్. సో ఆల్ ది టీత్ ఆర్ ఇన్వాల్వ్డ్. వేరస్ దిస్ ఇస్ స్పెసిఫైడ్ టు వన్ పర్టికులర్ ఏరియా. సో దానివల్ల ఏంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్ కి ద ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఇస్ డిక్రీజ్డ్ అలాట్ కంపారిటివ్లీ. ఓకే, ఫస్ట్ కాల్ రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. హైదరాబాద్ నుంచి శైలజ గారు. శైలజ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో శైలజ గారు. ఓకే, నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు. ప్రమోద్ గారు మాట్లాడండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే ప్రమోద్ గారు, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడచ్చా మేడం? నేను మాట్లాడండి. ప్రమోద్ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. నమస్తే డాక్టర్. నమస్తే మా మేడం, యాక్చువల్లీ మీరు ఎస్పెషల్ గా బ్రేసెస్ గురించి ఇవాళ డిస్కస్ చేస్తున్నారా లేకపోతే వేరే డెంటల్ ప్రాబ్లమ్స్ గురించా? అంటే రైట్ నౌ వీఆర్ ఫోకసింగ్ ప్యూర్లీ ఆన్ ఆర్థోడాంటిక్ ప్రాబ్లమ్స్ అమ్మా. ఓకే మేడం. యాక్చువల్లీ ఇంతకుముందు ఒక 2-3 years కింద నాకు లాస్ట్ టూత్ లో కొంచెం చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని మొత్తం ఫైన్ చేశారు. దాన్ని మొత్తం చిగురు మొత్తం కంప్లీట్ గా అట్లనే ఉండిపోయింది. సో పై పన్ను దాని ఇంప్రెషన్ వల్ల మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. సో పై పన్ను మొత్తం దాన్ని మొత్తం ఇట్లా డెంట్ చేశారు. సో దాని వల్ల నాకు హెడేక్ ప్రాబ్లం చాలా ఉంది. దానికి ఏమన్నా సొల్యూషన్ చెప్పగలుగుతారా మీరు? అంటే యాక్చువల్లీ పంటి నొప్పికి ఇంకా హెడేక్ కి యూజువల్లీ రిలేషన్ ఉండదమ్మా. బికాజ్ రెండింటికి సప్లై వేరే ఉంటుంది. మీకు హెడేక్ వేరే ఏదైనా కారణం వల్ల వస్తూ ఉండొచ్చు. మీరు ఒకసారి ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేసి అసలు రూట్ కాజ్ ఏంటో తెలుసుకోండి. బికాజ్ పంటి నొప్పి వల్ల హెడేక్ అనేది ఇన్ని రోజులు ఉండదు. మీరు లాస్ట్ ఇయర్ చేయించుకున్నారు, అది ఇప్పుడు ఉందంటున్నారు. సో దట్స్ లైక్ దట్ ఇస్ నో, ఇన్ని రోజులు ఉండదు యాక్చువల్లీ. సో మీకు హెడేక్ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మీరు చెక్ చేయించుకోండి. ఓకేనండి. నెక్స్ట్ కాల్ నందిగామ నుంచి మౌలాలి గారు అండి. మౌలాలి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మా. మా బాబుకి 3rd year అండి. అంటే 3 సంవత్సరాలా అండి? 3 సంవత్సరాలు. ఓకే. అయితే పళ్ళు పుచ్చిపోయాయి అన్నమాట. ఓకే, పుచ్చినట్టుగా. అంటే ఏ పళ్ళు? దవడ పళ్ళు ఒకటేనా, ముందు పళ్ళు కూడానా? ముందు పళ్ళు కూడా కొంచెం పుచ్చినట్టు ఉంది. ట్యాప్ కొద్దిగా గట్టి వస్తుంది, అన్నప్పుడు రాలిపోతున్నట్టు. అంటే బాబుకి ఇంకా బాటిల్తో పాలు తాగిపిస్తున్నారా అండి? బాబు పాలు ఎలా తాగుతాడు? బాటిల్తో ఇంకా బాటిల్ ఫీడ్ మీద ఉన్నాడా?
బాటిల్ పాలు. మీరు ముందు బాటిల్ పాలు తాగిపిస్తాం ఫస్ట్ అనిపించండి, ఎందుకంటే దాన్ని నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు. ఇన్ని పళ్ళు ఈ ఏజ్లో 3 సంవత్సరాలకే పుచ్చిపోవడానికి మెయిన్ కారణం బాటిల్ కంటిన్యూ చేయడం వల్ల జరుగుతుందండి. సో ఎలాగోలా చేసి ముందు బాబుకి ఫస్ట్ బాటిల్ మానిపిస్తే ఆటోమేటిక్గా దాని తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ అన్ని మనం కరెక్ట్ చేయొచ్చు. లేకపోతే మీరు బాటిల్ కంటిన్యూ చేసి మీరు ఏం కరెక్షన్ చేసుకున్నా అసలు ప్రాబ్లం అయితే మీరు కరెక్ట్ చేయడానికి అవ్వదు. ఓకే. సో డాక్టర్ గారు, ఈ ఆర్థోడాంటిస్ట్ మిగతా ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయండి ఆర్థోడాంటిస్ట్రీలో? బేసిక్గా మనకి మోస్ట్ కామన్ అంటే స్పేసింగ్ అండి. అంటే పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి, మళ్ళీ ఎగుడు దిగుడు పళ్ళు ఉంటాయి, ఎత్తు పళ్ళు, దవడ ఎత్తుగా ఉంటుంది కొంతమందికి ఉట్టి పళ్ళు ఒకటే ఎత్తుగా ఉంటాయి. సో బేసికల్లీ చాలా రకాలు ఉంటాయి. కొంతమందికి లైక్ ఆయన అడిగారు ఇప్పుడు చిన్నపిల్లలు ఆ ఏజ్ లో అన్ని పళ్ళు పుచ్చిపోతే ఏమవుతుందంటే తొందరగా పళ్ళు రాలిపోతాయి కదా, దానివల్ల స్పేస్ ఉండదు. కొత్తగా వచ్చే పళ్ళు దెర్ ఇస్ నో డైరెక్షన్. మనకి మిల్క్ టీత్ అనే ఎందుకు, దే డైరెక్ట్ ద పర్మనెంట్ టీత్ ఇన్ టు ప్లేస్. బట్ మనకి అంత చిన్న ఏజ్ లోనే ఆ ప్రాబ్లమ్స్ రావడం వల్ల పళ్ళు ఎర్లీగా పోతాయి. సో దానివల్ల వాళ్ళకి దే నీడ్ ఐడియల్లీ చిల్డ్రన్ కి ఫస్ట్ డెంటల్ విజిట్ ఆర్ అన్ ఆర్థోడాంటిక్ విజిట్ షుడ్ హ్యాపెన్ అట్ 6 to 7 years ఆఫ్ ఏజ్. దానివల్ల ఏంటంటే వాళ్ళకి గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, ఇట్ కెన్ బి ఎర్లీ డిటెక్టెడ్. అండ్ గ్రోత్ మాడ్యులేషన్ అనేది ఎర్లీ ఏజ్ లోనే స్టార్ట్ చేయొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ టిల్ 13 years. whenever you see a problem you can address it. ఓకే. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. పవన్ గారు. పవన్ గారు మాట్లాడండి. హలో హలో పవన్ గారు మాట్లాడండి. హలో 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 చెప్పండి పవన్ గారు. మేడం హలో నా మాట్లాడుతున్నాను మేడం. పవన్ గారు మీ టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ఓకే. సో డాక్టర్ గారు, చాలా మందికి పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి. సో ఈ ఇన్విజిబుల్ అలైనర్స్ ఏంటంటే అలైన్ చేస్తాయి, సో ఇన్ అన్ ఎఫెక్టివ్ వే. మామూలుగా అయితే ఈ గ్యాప్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటారు అసలు? కొంతమందికి ఏంటంటే మనకి టూత్ మెటీరియల్ ఆర్చ్ లెంత్ డిస్క్రిపెన్సీ అని ఉంటుందండి. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి జీన్స్ వల్ల జెనెటిక్ గా పేరెంట్స్ నుంచి కొన్ని పార్ట్స్ వస్తే బోత్ పేరెంట్స్ నుంచి కొన్ని రావచ్చు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది, జా లెంత్ ఎక్కువగా ఉండి టీత్ చిన్న పళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆబ్వియస్లీ గ్యాప్స్ వస్తాయి. సో బేసికలీ ఐదర్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఉంటుంది. యాక్చువల్లీ టిల్ 7 years వరకు గ్యాప్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. ఓకే. అండ్ దాని తర్వాత నుంచి ఆ గ్యాప్స్ పెద్ద టీత్ ఆక్యుపై చేయడం వల్ల తగ్గిపోతుంది. దాని తర్వాత కూడా ఉంది అంటే ఆఫ్టర్ 11 years ఇఫ్ యూ హ్యావింగ్ గ్యాప్స్, 11-13 years వరకు తర్వాత కూడా గ్యాప్స్ ఉందంటే దెన్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. అప్పుడు వరకు ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ యాక్చువల్లీ. అప్పుడు వరకు ఉంటే మంచిది అనమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. చీరాల నుంచి తేజ గారు. తేజ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్. నమస్తే అండి. నా వయసు 18 అండి. ఓకే. మాకు 4 పళ్ళు పుచ్చిపోయినాయి అండి సైడ్ లోపల. ఓకే. అంటే దానివల్ల ప్రాబ్లం ఏంటి? డెఫినెట్ గా అండి. యాక్చువల్లీ పళ్ళు పుచ్చిపోతే ఫస్ట్ స్టేజ్ లో ఫిల్లింగ్ అనేది అవసరం. ఆ స్టేజ్ దాటితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు. ఎప్పుడైతే పళ్ళు పుచ్చిపోతే మీరు ఇమీడియట్ గా దాని మీద యాక్ట్ చేయకపోతే అది ఇంకా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. లైక్ ఇఫ్ యూ హ్యావ్ వన్ స్పాయిల్డ్ యాపిల్ ఇన్ అ బంచ్ ఆఫ్ గుడ్ యాపిల్స్, ఇట్ వుడ్ గో అండ్ ఎఫెక్ట్ ద అదర్ టీత్ ఆల్సో. సో దానివల్ల ఏంటంటే మీకు ఎప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఎప్పుడు కనిపిస్తుందో ఇమీడియట్ గా చేసేస్తే దానికి ట్రీట్మెంట్ చేస్తే ఏంటంటే గోరుతో పోయేదాన్ని గొడ్డలు తీసుకురావచ్చు, ఆ స్టేజ్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ కాల్ హైదరాబాద్ నుంచి జ్యోతి గారు. జ్యోతి గారు మాట్లాడండి. హలో హలో డాక్టర్ గారు. జ్యోతి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో డాక్టర్ గారితో మాట్లాడారండి. మాట్లాడండి. హలో డాక్టర్, నా పళ్ళు బాగా లాగుతూ ఉంటాయండి. ఓకే. మీ ఏజ్ ఎంతమ్మా? నా ఏజ్ 28 అండి. 28. ఎప్పటి నుంచి లాగుతున్నాయి? నాకు చిన్నబాబు డెలివరీల నుంచి స్టార్ట్ అయిందండి. చిన్నబాబు ఇప్పుడు 7 years అండి. ఓకే. మీరు చెకప్ చేయించుకున్నారా? చేయించుకున్నానండి. పళ్ళతో ఎనామిలనే ఏదో ఉంటుందంటే అది అరిగిందని చెప్పారండి. ఓకే. దానికి ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. ఫస్ట్ స్టేజ్ లో మనకి సీలెంట్స్ అనేవి చేస్తారు. సెకండ్ స్టేజ్ లో లేజర్ తో దాన్ని కంప్లీట్ గా బ్లాక్ చేయొచ్చు. సో మీకు ఈ పళ్ళు లాగడం అనేది ఇమీడియట్ గా ఏదైనా క్లినిక్ లో లేజర్ ఉంటే మీకు ఇమీడియట్ గా మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనండి.